సింగరేణిలో విచిత్రమైన పరిణామాలు వస్తున్నాయి. చాతగాని కార్మిక సంఘాలు, చట్టం తెలియని కార్మిక సంఘాలు, ఏఐటీసీ, ఐఎన్టీసీ నిరూపణ అయింది. ఎండాకాలం ఇది, ఎండలు భగభగ మండుతున్నాయి, బయటికి పోలేరు. టైమింగ్స్ మార్చండి అని లబ్బో లిబ్బో మొత్తుకుంటున్నాం, కానీ ఇంతవరకు టైమింగ్స్ మార్చలే. అదే హెచ్ఎంఎస్ గెలిచి ఉన్నప్పుడు నెల రోజుల ముందు నుండి నెగోషియేట్ చేసినాం, అక్రాస్ ద టేబుల్ కూర్చున్నాం, టైమింగ్స్ మార్చినాం. ఇవాళ టైమింగ్స్ మార్చినని సంకలు గుద్దుకుంటున్నారు. సిగ్గు లేదు, శరం లేదు ఐఎన్టీసీ, ఐటీసీకి. మేము చేసినామని అంటున్నారు. టైమింగ్స్ మార్చడం అంటే ఏంటిది? 7 గంటల నుండి 12 గంటల వరకే ఉండాలి. ఇది ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా కార్మికులను బయటికి పోకుండా చూడవలసిన బాధ్యత మేనేజ్మెంట్ది, కార్మిక సంఘాలది. మేము టైమింగ్స్ మార్చినాం. 2 గంటల నుండి పొద్దున 6 గంటల నుండి 2 గంటల వరకు. నువ్వు ఏం టైమింగ్స్ మార్చినావు? నీకు అర్హతే లేదు. 7 గంటల నుండి అడ్వాన్స్గా టైమింగ్ చేయడానికి సెక్షన్ 9A నోటీస్ ఐడి యాక్ట్ ప్రకారంగా ఇవ్వాలి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని కార్మిక సంఘాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఇంకా ఇబ్బందులు పెరిగినాయి. 2 గంటల కంటే డ్యూటీ చేసుకొని 2 గంటల కంటే నడి ఎండలో పోతారు. ఆ మోటార్ సైకిళ్ళ మీద ఒకవైపు పోలీసు వాళ్ళు, ఒకవైపు సేఫ్టీ వాళ్ళు హెల్మెట్ వేసుకుంటారు. ఆ ఎండలో హెల్మెట్ వేసుకుంటే మెదడు ఉడుకుతుంది. ఆ మాత్రం జ్ఞానం లేదా? కనుక సింగరేణి మేనేజ్మెంట్ తోటి మాట్లాడండి. గెలిచిన సంఘాలు మీరు మాట్లాడండి. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. 7 గంటల నుండి 12 గంటల వరకు ఉండాలి. 12 తర్వాత ఏ ఒక్క కార్మికుడు లోపలికి పోవద్దు. ఎండలో గవర్నమెంట్ ఆదేశాలు కూడా ఉన్నాయి. 48 డిగ్రీల 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది. కనుక తక్షణమే ఈ మార్చిన టైమింగ్స్ మేము చేసిన సంఘాలు గుద్దుకోవడం కాదు. సిగ్గుపోతే తల వంచుకోవాలి. ఐడి యాక్ట్ ప్రకారం కాదు, మార్చడానికి వీల్లేదు. కనుక ఉన్న టైమింగ్సే 7 గంటల నుండి 12 గంటలకు ఫిక్స్ చేసే విధంగా మీరు మాట్లాడండి. మేము గెలిచిన వాళ్ళమంటాను కదా, మేము బాగా పొడుస్తామంటాను కదా. ఇప్పుడు కూడా అండి మీ పనితనం కలపడుతుంది. అది చేయకుండా నాటకాలు చేసుకుంటా, డ్రామాలు చేసుకుంటా, మేము నేను ఐఎన్టీసీ వాళ్ళట, మేమే సాధించినాం. ఏం సాధించినాం? ఎక్కడ ఇదా సాధించడా? కనుక ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టకండి. ఉన్నట్టయినా మంచిగా బతుకుతారు కార్మికులు. ఇప్పుడు ఉన్న టైమింగ్స్ మారితే 2 గంటలకు బంద్ చేసి 6 గంటలకు వచ్చి 2 గంటలకు బంద్ చేస్తే 2 గంటలకు భగభగ మండే ఎండల్లో తలకాయలు ఖరాబ్ అవుతాయి. కనుక ఆ టైమింగ్స్ కాదు. 7 గంటల నుండి 12 గంటల వరకే పని ఉండాలి. దాని తర్వాత లోపలికి ఎవరికి పోనివ్వద్దు, రోడ్ల మీద తిరగనివ్వద్దు. అప్పుడు కార్మికుల ప్రాణాలు కాపాడినట్లని హెచ్ఎంఎస్ భావిస్తుంది.